నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లలో ఉన్న 2996 వార్డులకు 12993 మంది బరిలో నిలిచారు. 6701 మంది ఉపసంహరణ చేశారు. ముగిసిన నామినేషన్ల పర్వం. అమెరికాతో వాణిజ్య ఒప్పందం పెద్ద నిర్ణయం. ప్రతి ఒక్కరికి దాని వల్ల ప్రయోజనం. దేశానికి అనుకూలంగానే మా పని. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీలో ప్రధాని మోదీ. వ్యవసాయ, పాడి రంగానికి పూర్తి రక్షణ కేంద్ర మంత్రి గోయల్ వెల్లడి. విపత్తుల్లో రుణాల వసూలుకు వేధించొద్దు. పట్టాదారు పాసుపుస్తకాలు లేకున్నా అప్పులు ఇవ్వాలి. బ్యాంకులకు సూచనలతో ఆర్.బి.ఐ ముసాయిదా. రక్షణ, సాంకేతిక రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. ఎస్ఎఫ్డిఆర్ టెక్నాలజీ పరీక్ష విజయవంతం చేసింది. కొత్త రకం క్షిపణుల రూపకల్పనకు వీలు కలిగింది. కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి అధిక నిధులు పొందేలా అన్ని శాఖలు ప్రణాళికబద్ధంగా పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సూచించారు. క్రీడా వార్తలు. ఆఫ్ఘనిస్తాన్, భారత్ మధ్య అండర్-19 ప్రపంచ కప్ సెమీఫైనల్ నేడు. నేటి సూక్తి. ఇచ్చింది మర్చిపోవడం, పుచ్చుకున్నది జ్ఞాపకం పెట్టుకోవడం. అండాకారం పాయింట్. నిజమైన మానవత్వం. ఆరోగ్య చిట్కా. దొండకాయ క్రమంగా రక్తహీనతను తగ్గిస్తుంది. నిన్నటి జీకే ప్రశ్న. భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్ ఎవరు? జవాబు రాష్ట్రపతి. నేటి జీకే ప్రశ్న. గజమిత్ర పథకం ప్రారంభించిన రాష్ట్రం ఏది? నేటి జీకే ప్రశ్న మరోసారి. గజమిత్ర పథకం ప్రారంభించిన రాష్ట్రం ఏది?